ఫైనల్ మీరు భాగవతం చదివితే ఫస్ట్ క్యాంటు డల్ అయిపోతాం. భాగవతం మంచి ఊపు ఫస్ట్లో ఉండదు సార్, డల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సాడ్ సిచ్యువేషన్ ఉంటుంది. మరి వ్యాసులు వారు అలా మరి ఎందుకు మొదలుపెట్టారో తర్వాత ఆ జోష్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే చాలా కాలం అయిపోయింది, మన చిరకాల మిత్రుడు, మన ప్రియ సఖు, మన బంధువు, మన ఆత్మ కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడో ద్వారకి వెళ్ళి చూసిరా నాయన అని ధర్మరాజు అర్జున్ని పంపిస్తాడు. ఇప్పట్లాగా అలా ఫ్లైట్లో వెళ్ళి అక్కడ వచ్చాడు కాదు కదా, అలా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తాడు చాలా కాలానికి. ఎలా వస్తాడు అర్జునుడు? అది చదివితే మనకు కూడా బాధ ఉంటుంది, డల్గా అయిపోతాడు. ఎందుకంటే అర్జునుడికి ఉన్న బాధే ఇంకెవరికి ఉండదు. ఎందుకని క్లోజ్ కదా మిగిలిన వాళ్ళకంటే. కృష్ణుడు క్లోజ్ కదా, క్లోజ్ ఉంటుంది. ఆ బాధ అంతా వ్యక్తం చేస్తాడు. అన్నయ్య, మన ప్రియ సఖి, మన ప్రియ సఖుడు, మన ఆత్మబంధువు, మన ప్రాణమైన కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి స్వధామానికి వెళ్ళిపోయాడు. నేను ఆయన భార్యల్ని తీసుకుని హస్తినాపురాన్ని తీసుకొద్దామని బయలుదేరాను. కానీ దారిలో ఆటవికులు నన్ను అడ్డగించారు. నా గాంధీవం తీసి ఇలా అంటే వెళ్దు కదా, మంత్రం రాదే, పుల్ల జస్ట్ కట్టి పుల్లలు ఇవి, పవర్ ఎక్కడ, మంత్రం కదా, రావట్లే. తప్పక ఆ గాంధీవంతో వాళ్ళతో ఫైట్ చేశాను. కానీ వాళ్ళు ఆ గాంధీవాన్ని కూడా తీసుకుని ఈ పత్నుల్ని కూడా లాక్కుని వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు నా దగ్గర బలం ఉంది, అది నా బలం అనుకున్నాను. నా బలం నా ప్రియ సఖుడు, నా బంధువు కృష్ణ భగవానుడు కదా. కానీ అన్నీ కోల్పోయాం అన్నయ్య అనగానే ధర్మరాజు ఆయన మామూలుగానే వైరాగ్యం కలిగి ఉన్నాడు. ఆయన వెంటనే నాయనా ఇంకా మనం ఈ లోకంతో మనకు అంటాడు. ఆ తర్వాత మీరు అంటే నేను ఇంగ్లీష్లో చదివాను భారతం, బాగుంటుంది, ఎలా చదివినా బాగుంటుంది. కానీ తెలుసుగా మహాప్రస్థానం వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా చిత్రం ఏమిటంటే మహాభారతం స్టార్ట్ విత్ ఏ డాగ్, ఎండ్ విత్ డాగ్. తెలుసు మీకు? తెలుదా? అంటే మనం టాపిక్లు చాలా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తున్నాయని షార్ట్గా చెప్పేస్తాను, చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. సారమేయ అనే కుక్క, జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం దగ్గర కుక్కల వ్యవస్థలా. ఈ జనమేజయుడు అంటే ఎవరు? ధర్మరాజుకు మునిమనవుడు. అర్జునుడి యొక్క కొడుకు ఎవరండి? అభిమన్యుడు. అభిమన్యుడు కొడుకు ఎవరండి? అభిమన్యుడు కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు ఎవరండి? జనమేజయుడు. ఈ జనమేజయుడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు ఈ కుక్క వస్తే కొడతారు. అది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పుద్ది, అమ్మ నన్ను కొట్టారు వాళ్ళు. అది వచ్చి క్వశ్చన్ చేద్దాం ఎందుకు కొట్టారని. యజ్ఞం దగ్గరికి వస్తే ముట్టుకుంటే యజ్ఞం పాడైపోద్ది, ముట్టుకుంటే కొట్టాలి, ఎందుకు కొట్టారు ముందే? కుక్క క్వశ్చన్ చేయడం సార్. రామాయణంలో కూడా కుక్క వద్దు తెలుసు మీకు? కుక్కకు కూడా మాట్లాడే హక్కు ఉందండి సార్ మన బుక్కులో. మీరు ఒక 2 ఏళ్ల క్రితం సుప్రభాతం ఎంత? 200, 800, 2000 చెయ్యి, ఇదంతా గుర్తుందిగా. ఇలా ప్రతిదీ తిరుమల విషయంలో దాచుకోపోగ్రహం చేశారు కదా. అప్పుడు చాలా వ్యగ్రతకు లోనై నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మామూలు చర్చల్లో అవి కాకుండా ప్రెస్ మీట్లో చెప్పాను, ఎవడైనా స్వామివారి సొమ్ము తింటే దే బికమ్ డాగ్, దిస్ ఈజ్ ఫ్రమ్ రామాయణ. ఈ స్టోరీ అంటే మనం మళ్ళీ మహాభారతంలోకి వెళ్దాం, భాగవతంలో మళ్ళీ వెళ్దాం, రామాయణం నుంచి వచ్చేద్దాం. చాలా ఈ కుక్క వచ్చి గంట కొడితే లక్ష్మణుడు తలుపు తీసి వాడు హ్యాపీందంటే, సార్ ఇలా వాడు ఎవడో కొట్టాడు రోడ్డు పక్కన అంటే, సరే ఫస్ట్ ఎయిడ్ చేసి దాని కుర్చీలో కూర్చోబెట్టి ఎవడ కొట్టినాడు అంటే, సార్ అమీర్పేటలో ఉన్నానండి ఆయన పిలుచుకురండి అంటే, ఆయన నిలబెట్టి వాడిని నిలబెట్టి దీన్ని దెబ్బతేలిందని ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అయిన తర్వాత ఏంటి ప్రాబ్లం అంటే, సార్ నేను పడుకున్నాను సార్ రోడ్డు పక్కన, వీడు కొట్టాడు సార్ వీడు అంటే. రాముడు అసలు యాక్చువల్గా రాముడికి ఆ ధర్మగంట పెట్టాడు కానీ కంప్లైంట్స్ లేవు సార్. రామరాజ్యం అని ఎందుకంటారు? కంప్లైంట్స్ లేవు. అక్కడ ముందు పిల్లలు చచ్చిపోవడం, తర్వాత పెద్దోళ్ళు చావడం అలా లేదు, ముందు పెద్దోళ్ళే చనిపోతారు. ఏమంటే ఎప్పుడైనా
మొన్న రైల్లో వెళ్తున్నాను సార్, ఒక వారం క్రితం ఎప్పుడో. పాపం వాళ్ళు నా మాటలు విని అంతా అయిపోయాక ఆవిడ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. స్వామి, వాడు మా పెద్దోడు, అంటే నిన్నే పెట్టాను ఆ వీడియో, చిన్న పిల్లోడిని ఎత్తుకుని ఉంటాను నేను. వాడు మా పెద్దోడు, కానీ నా చిన్న కొడుకు డాక్టర్ చదువుతూ కోవిడ్లో చనిపోయాడు గురూజీ. అందరూ మర్చిపోవాలంటున్నారు, మర్చిపోలేకపోతున్నాను అని. తల్లి కదా, తల్లి ఎలా మర్చిపోద్ది? కడుపు కోత, పేగు బాధ కదా. నాకు రాముడు గుర్తొచ్చాడు. ఏదో మాలిచ్చాను, మంచి మాటలు చెప్పగలం, ఆ కోత తీర్చలేం కదా. అలాంటి బాధ రామరాజ్యంలో లేదు. ఫస్ట్ పెద్దలైపోయి పెద్దలు వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్తారు తప్ప, అది రామరాజ్యం. అలాగే వైధవ్యం ఉన్న స్త్రీలు ఉండేవారు కాదు. అంటే ఇక్కడ దశరథుడు ఫ్యామిలీ ఎక్సెప్ట్ మిగిలిన వాళ్ళందరూ పుణ్యస్త్రీలుగానే వెళ్ళారు. ఇలా చాలా అసలు మీకు తెలుసా, దశరథుడు ఉన్నప్పుడు జైలు శాఖ ఉండేది, రాముడు వచ్చాక జైలు శాఖ లేదు, జైలు లేవు. అది రామరాజ్యం. సరే, ఆ గంట కట్టాడు తుపెట్టేసి ఉంటుంది 11,000 సంవత్సరాలు. ఇది కుక్క కొట్టింది, లోపలికి వచ్చారు. సరే, ఇది సమస్య, ఇది ఏం చేద్దాం చెప్పు, వాడిని ఏం చేద్దాం అన్నారు. మామూలుగా మనమైతే ఏం చేద్దాం, ఆయన కొరడది కొట్టించింది, అది 4 పేకండి, ఆయన జైలు అని ఏ చెప్పాలిగా. ఈ కుక్క ఏమందంటే, బాగా వినాలి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఈ కుక్క ఏముందంటే, సార్ వాడిని ఏదైనా టెంపుల్ చైర్మన్ చేయండి సార్ అని. చూసావా ఫేసు, రాముడు కూడా అలాగే పెట్టాడు. నువ్వు శిక్షించమంటున్నావా, ఆడికి ప్రమోషన్ ఇవ్వమంటున్నావా అన్నాడు. లేదు సార్, నేను చదివాను కూడా, రామాయణంలో చదివాను, విన్నాను బోల్డ్ సార్ అని. కుక్క చెప్పింది, లేదు సార్, గత జన్మలో నేను కూడా టెంపుల్ చైర్మన్ని, ఆ టెంపుల్లో సొమ్ము తినేయడం వల్ల కుక్క అయి పుట్టడం జరిగింది. సో అందుకని నా కోరిక ఏంటంటే, వీడిని చైర్మన్ చేస్తే వీడు కూడా తినకపోతాడా, ఆ తర్వాత వీడు కుక్క అవ్వబోతాడా, వీడు రోడ్డు పక్కన పడుకోపోతాడా, ఎవడో తినపోతాడా. అందుకని మీరు అదే అన్నమాట. ఇప్పుడు జస్ట్ వచ్చేటప్పుడు మేము జ్యూస్ కోసం ఆగాం, అయితే పిల్లలు ఇద్దరు వచ్చారు డబ్బాలు పట్టుకుని, గణపతి బప్ప మోరియా. వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాను, ఊరికేవంగా డబ్బులు ఇస్తానని చెప్పాను. ఎక్కడ పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు ఏవో అడిగి ప్రతిజ్ఞ చేయండి అన్న. దేవుడు సొమ్ము తింటే కుక్కే పడతారో, వీడియో తీసాను మళ్ళీ పెడతా. సో కాన్సెప్ట్ కుక్కే పుట్టడం రామాయణంలో ఉంది, సరే ఇక్కడ కూడా ఉంది. అంటే దేవుడి సొమ్ము తినద్దు, అది ప్రజల సొమ్ము. నువ్వు దేవాదాయ శాఖలో ఉన్నాను మింగడానికి, నాన్ సెన్స్ కదా. ఎందుకు వేస్తారండి హుండీలో, చెప్పండి, నాకు తెలియ పెడతాను. చెప్పు నాన్న, హుండీలో డబ్బులు ఎందుకు వేస్తారు చెప్పు. దేవాదాయ శాఖ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మొక్క ఒకటి వేయి, దేవుడి సొమ్ము తినే దరిద్రుల కోసం ఈ మొక్క ఈ మొక్క ఒకటే కట్ చేసి, అది హుండీలో డబ్బులు ఎందుకు వేస్తారు చెప్పు. దేవాదాయ లోపల ఆలయాన్ని మెయింటైన్ చేయడానికో, లేకపోతే నువ్వు అంత పెద్ద మాటలు చెప్పకు, అటువైపు వెళ్ళి చెప్పు. వేసేవాడు మూడు ఏంటి చెప్పు. వాడు దేవాలయం మెయింటెనెన్స్ అన్నదానం ఏం ఉండవాడికి, వేసేవాడు ఎందుకు వేస్తా చెప్పు. వేస్తే దేవుడికి మొక్కు చెల్లించుకుంటున్నా, అది దేనికి మొక్కు చెప్పనా, వాడి పాపాలు పోవాలని. వాడి పాపాలు పోవాలి, అందుకని మొక్కు కట్టి వేస్తాడు. వాడి కష్టం కదా అది, వాడి కష్టం, వాడి ఇష్టంతో ఇచ్చింది భగవంతుడి కోసం ఉపయోగించాలి. ఆయన ఆనందపడితే వీడి కష్టం దొరుకుతుంది. ఇచ్చిన సొమ్ము ఆయనకు ఉపయోగించకుండా వీడు ఇచ్చ వచ్చినట్టు ఉపయోగించేస్తే ఆ పాపం ఎవరికి వెళ్తుంది, ఎవడు వాడాడు వాడికి వెళ్తుంది.